అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కోడిగుడ్లు టమాటా ఇగురండి. ఇది గ్రేవీ కర్రీ, రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే ముందుగా 2 గుడ్లు తీసుకున్నాను, ఇవి ఉడికించుకున్నానండి. అలాగే దీనికి 2 టమాటాలు, ఎక్కువ చేయట్లేదండి, బాబు నేనేను కదా. ఇవి కొంచెం పెద్ద సైజు టమాటాలేను, 2 టమాటాలు తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు గుజ్జు కోసం అండి ఈ కూరలోకి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తాం కదా. అలాగే టమాటాలని ముందుగా కట్ చేసుకున్నానండి. ఇవి మా పెరట్లో కాసిన కాయలేను టమాటాలు, చాలా టేస్ట్ ఉంటున్నాయండి, నాటుకాయలేను. అలాగే 2 ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇది గ్రేవీ ఉంటుంది కదండి, ఇగురు కూర అనేసరికి చాలా బాగుంటుంది రైస్లోకి, చపాతీలోకి. అలాగే స్టవ్ వెలిగించి దాకబెట్టాను. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇగురు కూర అయినా కూడా సరిపడా గ్రేవీకి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు వేసానండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అలాగే చిటికెడు పసుపు వేసి మొత్తం కూడా కలపాలి. ఈ తాలింపులు అయినా వేయచ్చు, ఇట్లా ఉల్లిపాయలు అయినా కూడా వేసుకోవచ్చు అండి. పసుపు అనేది కలర్కి బాగుంటుంది. ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి. పసుపు యాంటీబయాటిక్ కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. గళ్ళుప్పు అయినా కూడా వేయచ్చు, ఎందుకంటే మనం వాటర్ పోస్తాం కదా. ఇప్పుడైతే దీనికి తగినంత సాల్ట్ వేసానండి. ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో ఆయిల్ పైకి వస్తుంది కదండి. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి. ఇలా కొంచెం పెద్దగా కట్ చేసినా కూడా మగ్గిపోతాయండి టమాటాలు, నాటువేను. చాలా బాగుంటుందండి ఇది. కోడిగుడ్లు టమాటా ఇగురు డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. పులుపు ఉంటుంది కదా టమాటా, దానిలో వేయటం వల్ల చాలా గ్రేవీ కూడా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఇవి పొగల్లో ఒలిసి ఇప్పుడు గుడ్లు వేస్తున్నానండి దీనిలో. తర్వాత దీనికి తగినంత కారం వేసుకోవాలండి, మనం తినేదాన్ని బట్టి. మన ఆప్షన్ అండి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే నేను వేయలేదండి, మా బాబు తినడని నేను పచ్చిమిర్చి వేయను. ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ పోసుకోవాలండి. మనకి ఇగురు కూర అయితే కొంచెం గ్రేవీ ఉండాలి కదండి కలుపుకోవటానికి. అది పులుసు అయితే కనుక కొంచెం మనకి ఇది ఉంటుంది. ఈ గ్రేవీ కోసం ఇగురు కూరకి కొంచెం వాటర్ పోసి కలిపి మూత పెట్టానండి. ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుంది, దగ్గర పడిపోతుంది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి. అలాగే ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలండి. వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేను. అయిపోయిందండి ఇలా కోడిగుడ్లు టమాటా ఇగురు. ఇది చక్కగా వేడివేడి అన్నంలోకి, చపాతీ, పుల్కా, రోటీలో కూడా చాలా బాగుంటుందండి. మనం పిల్లలకి అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి. అందుకే ఈరోజు కోడిగుడ్లు టమాటా ఇగురు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.